హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ఇంటి శుభ్రతకు సంబంధించి ప్రతిరోజు మాట్లాడే కొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొందరు ఇంట్లో వస్తువులని చిందరవందరగా పడవేసి ఇల్లంతా గందరగోళంగా తయారు చేస్తారు కదా. అలా చూసినప్పుడు గది అంతా వస్తువులతో గందరగోళంగా ఉంది అంటాం కదా. The room is a mess with things all over the place. The room is a mess with things all over the place. గది అంతా వస్తువులు చిందరవందరగా పడి ఉంటే గదిని సర్దమని చెబుతాం కదా. నువ్వు గదిని సర్దుతావా? Could you tidy up the room? Could you tidy up the room? ఇంటిలో నేల ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే నేలంతా మురికిగా తయారవుతుంది కదా. నేల మురికిగా ఉంది. ద ఫ్లోర్ ఈజ్ డర్టీ. ద ఫ్లోర్ ఈజ్ డర్టీ. ఇంట్లో నేల మురికిగా ఉంటే ఇల్లు ఊడ్చిన తర్వాత తడిగుడ్డతో తుడవమని చెబుతాం కదా. నేల ఊడ్చి తుడువు. స్వీప్ అండ్ మాప్ ద ఫ్లోర్. స్వీప్ అండ్ మాప్ ద ఫ్లోర్. ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే మూలల్లో బూజు పట్టి వేలాడుతూ ఉంటాయి కదా. గది మూలల్లో బూజు వేలాడుతుంది. Cobwebs are hanging in the corners of the room. Cobwebs are hanging in the corners of the room. ఇంటి లోపల మూలల్లో బూజు పట్టినప్పుడు బూజు కర్రతో శుభ్రం చేస్తాం కదా. బూజు కర్ర ఉపయోగించి బూజును తుడిచివేయి. Sweep away the cobwebs using a cobweb brush. Sweep away the cobwebs using a cobweb brush. బ్రెడ్ని ముక్కలు చేస్తున్నప్పుడు చిన్న చిన్న తునకలు అంతా పడతాయి కదా. కౌంటర్ అంతటా బ్రెడ్ తునకలు ఉన్నాయి. There are bread crumbs all over the counter. There are bread crumbs all over the counter. బ్రెడ్ని ముక్కలు చేసిన తర్వాత కిచెన్ కౌంటర్పై పడిన చిన్న చిన్న తునకలని తుడవమని చెబుతాం కదా. కౌంటర్పై ఉన్న బ్రెడ్ తునకలను తుడువు. వైప్ ద బ్రెడ్ క్రమ్స్ ఆఫ్ ద కౌంటర్. వైప్ ద బ్రెడ్ క్రమ్స్ ఆఫ్ ద కౌంటర్. మైక్రోవేవ్లో ఆహారం వేడి చేసినప్పుడు ఒక్కోసారి ఆహారం పడుతూ ఉంటుంది కదా. మైక్రోవేవ్ అంతటా ఆహారం చల్లాచెదురుగా పడి ఉంది. There is food splattered all over the microwave. There is food splattered all over the microwave. మైక్రోవేవ్ని ఉపయోగించినప్పుడు దానిలో ఆహారం పడితే దానిని శుభ్రం చేయమని చెబుతాం కదా. మైక్రోవేవ్ను తడిగుడ్డతో తుడువు. Wipe the microwave with a damp cloth. Wipe the microwave with a damp cloth. రిఫ్రిజిరేటర్లో ఆహారం ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే బూజు పడుతుంది కదా. రిఫ్రిజిరేటర్లో బూజు పట్టిన ఆహారం ఉంది. There is moldy food in the refrigerator. There is moldy food in the refrigerator. సాధారణంగా ఆహారం ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే బూజు పడుతుంది కదా. ఆహారం బూజు పట్టింది. The food has gone moldy. The food has gone moldy. రిఫ్రిజిరేటర్లో ఆహారం బూజు పడితే దానిని ఖాళీ చేసి శుభ్రం చేయమని చెబుతాం కదా. రిఫ్రిజిరేటర్ ఖాళీ చేసి శుభ్రమైన గుడ్డతో తుడువు. Empty the refrigerator and wipe it with a clean cloth. Empty the refrigerator and wipe it with a clean cloth. ఇంట్లో ఉపయోగించిన గిన్నెలన్నీ సింక్లో వేస్తూ ఉంటాం కదా. సింక్లో మురికి గిన్నెలు పడి ఉన్నాయి. There are dirty dishes sitting in the sink. There are dirty dishes sitting in the sink. ఇంట్లో సింక్లో వేసిన ఉపయోగించిన గిన్నెలన్నీ కడగమని చెబుతాం కదా. గిన్నెలు కడుగు. వాష్ అప్ ద డిషెస్. వాష్ అప్ ద డిషెస్. దీన్ని డూ ద డిషెస్ అని కూడా చెప్పొచ్చు. వంట చేసిన తరువాత స్టవ్ చుట్టూ జిడ్డు పేరుకుపోయి ఉంటుంది కదా. స్టవ్ చుట్టూ జిడ్డు పట్టి ఉంది. There is a film of grease around the stove.
దెర్ ఇస్ ఎ ఫిల్మ్ ఆఫ్ గ్రీస్ అరౌండ్ ద స్టవ్. వంట చేసిన తరువాత స్టవ్కి జిడ్డు పడితే దానిని శుభ్రం చేయమని చెబుతాం కదా. స్పాంజ్తో స్టవ్ను రుద్దు. స్క్రబ్ ద స్టవ్ యూజింగ్ ఎ స్పాంజ్. స్క్రబ్ ద స్టవ్ యూజింగ్ ఎ స్పాంజ్. కొందరు ఇంట్లో బట్టలు చెల్లాచెదురుగా పడవేస్తూ ఉంటారు కదా. నేల అంతా బట్టలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దేర్ ఆర్ క్లోత్స్ స్కాటర్డ్ ఆల్ ఓవర్ ద ఫ్లోర్. దేర్ ఆర్ క్లోత్స్ స్కాటర్డ్ ఆల్ ఓవర్ ద ఫ్లోర్. ఇంట్లో బట్టలు చెల్లాచెదురుగా పడి ఉంటే వాటిని తీసి మడతపెట్టి అల్మారాలో సర్దమని చెబుతాం కదా. బట్టలు తీసి చక్కగా మడతపెట్టి అల్మారాలో సర్దు. Pick up and fold the clothes neatly and set them in the closet. Pick up and fold the clothes neatly and set them in the closet. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివిన తర్వాత వాటిని ఇంట్లో ఒక మూల పడవేస్తూ ఉంటాం కదా. మూల పాత వార్తాపత్రికలు పోగుబడి ఉన్నాయి. There are old newspapers piled up in the corner. There are old newspapers piled up in the corner. మనం చదివిన తరువాత మూల పడవేసిన వార్తాపత్రికలు ఎక్కువైనప్పుడు వాటిని అక్కడ నుండి తీసివేయమని చెబుతాం కదా. అక్కడ నుండి పాత వార్తాపత్రికలు తీసేయి. రిమూవ్ ద ఓల్డ్ న్యూస్ పేపర్స్ ఫ్రమ్ దేర్. రిమూవ్ ద ఓల్డ్ న్యూస్ పేపర్స్ ఫ్రమ్ దేర్. ఇంట్లో అల్మారాలు ఎక్కువ కాలం శుభ్రం చేయకపోతే వాటి మీద దుమ్ము పేరుకుపోతుంది కదా. అన్ని అల్మారాలపై మందపాటి దుమ్ము పొర పేరుకుపోయింది. A thick layer of dust has built up on all the shelves. A thick layer of dust has built up on all the shelves. అల్మారాల మీద బాగా దుమ్ము పేరుకుపోయినప్పుడు వాటిని దులపమని చెబుతాం కదా. అల్మారాలు దుమ్ము దులుపు. డస్ట్ ద షెల్వ్స్. డస్ట్ ద షెల్వ్స్. మెట్లు ప్రతిరోజు శుభ్రం చేయకపోతే వాటి మీద దుమ్ము ధూళి చేరిపోతుంది కదా. మెట్లు దుమ్ము ధూళితో కప్పబడి ఉన్నాయి. ద స్టేర్స్ ఆర్ కవర్డ్ ఇన్ డర్ట్ అండ్ గ్రైమ్. ద స్టేర్స్ ఆర్ కవర్డ్ ఇన్ డర్ట్ అండ్ గ్రైమ్. మెట్ల మీద బాగా దుమ్ము ధూళి చేరినప్పుడు వాటిని వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేయమని చెప్తాం కదా. మెట్లను వాక్యూమ్తో శుభ్రం చెయ్యి. వాక్యూమ్ ద స్టెయిర్స్. వాక్యూమ్ ద స్టెయిర్స్. బయట ఆటలాడి వచ్చినప్పుడు బట్టలు చాలా మురికి పడతాయి కదా. ఈ బట్టలు చాలా మురికిగా ఉన్నాయి. దీస్ క్లోత్స్ ఆర్ రియల్లీ డర్టీ. దీస్ క్లోత్స్ ఆర్ రియల్లీ డర్టీ. బాగా మురికి పట్టిన బట్టల్ని శుభ్రం చేయడానికి వాషింగ్ మెషిన్లో వేయమని చెబుతాం కదా. ఈ మురికి బట్టలను వాషింగ్ మెషిన్లో వెయ్యి. పుట్ దీస్ డర్టీ క్లోత్స్ ఇన్ ద వాషింగ్ మెషిన్. Put these dirty clothes in the washing machine. వెంట్రుకలు అడ్డుపడి డ్రైన్లు మూసుకుపోతూ ఉంటాయి కదా. డ్రైన్ వెంట్రుకలతో మూసుకుపోయింది. The drain is clogged with hair. The drain is clogged with hair. డ్రైన్లో ఏవైనా అడ్డుపడి మూసుకుపోతే వాటిని తీసివేయమని చెబుతాం కదా. డ్రైన్లో అడ్డుపడిన దాన్ని తీసివేయి. Unclog the drain. Unclog the drain. కిటికీల మీద అద్దాల మీద మరకలు పడుతూ ఉంటాయి కదా. కిటికీలు మరియు అద్దాల మీద మరకలు ఉన్నాయి. There are smudges on the windows and mirrors. There are smudges on the windows and mirrors. అద్దాలకు కిటికీలకు మరకలు అయినప్పుడు తుడిచి శుభ్రం చేయమని చెబుతాం కదా. అద్దాలను తుడిచి శుభ్రం చెయ్యి. Wipe the mirrors and clean them. Wipe the mirrors and clean them. ఇంట్లో శుభ్రం చేసిన చెత్త అంతా చెత్తబుట్టలో వేస్తే అక్కడ చెత్త పేరుకుపోతుంది కదా. చెత్త చెదారం పేరుకుపోయాయి. Trash and garbage are piled up. Trash and garbage are piled up. చెత్త బుట్టలో చెత్త చెదారం పేరుకుపోతే దానిని ఖాళీ చేయమని చెబుతాం కదా. చెత్తా చెదారం ఖాళీ చెయ్యి. Empty the trash and garbage. Empty the trash and garbage.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.